రంగారెడ్డి జిల్లా హైత్నగర్ మండలంలోని గుర్రంగూడ అటవీ ప్రాంతంలోని 102 ఎకరాల భూమి తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నోటిఫై చేసిన అటవీ భూములపై చాలా ఆలస్యంగా ప్రైవేటు హక్కుల పేరిట దాఖలు చేసే దావాలు చట్టబద్ధంగా లేవని కోర్టు తేల్చి చెప్పింది. ఈ భూమి వివాదంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ సుప్రీం ధర్మాసనం తీర్పు చెప్పింది. సిబ్బంది అనేక సంవత్సరాలుగా చేసిన నిరంతర కృషి వల్లే సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిందన్నారు చీఫ్ ఫారెస్ట్ అధికారి శరవరన్. అటవీ శాఖ తీసుకున్న చర్యలు అటవీ చట్టానికి, పర్యావరణ పరిరక్షణ సూత్రాలకు అనుగుణంగా ఉన్నాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని తెలిపారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్థవంతంగా వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాదులకు అటవీ శాఖ ఉన్నతాధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏరియా ఇప్పుడు ఏదైతే డిస్ప్యూటెడ్ ల్యాండ్ ఉండేదో ఈ ఏరియాలో చేయకపోవడానికి ముఖ్య కారణం ఇది కోర్టులో చాలా రోజులకి వెళ్ళి స్టాటస్ కో ఉంది కాబట్టి మనకి ఒక సివిల్ సూట్ మన మీద ఉంది కాబట్టి ఎటువంటి యాక్టివిటీ చేయలేదు. బట్ ఇప్పుడు ఎప్పుడైతే కోర్టు మనకు క్లియర్ గా మనదని తేల్చి మనకు చెప్పినప్పుడు దీని చుట్టూ కూడా ఇప్పుడు ప్రహారీ కూడా అలాగే ప్రాపర్ ప్రొటెక్షన్ స్ట్రక్చర్ నిర్మించడం ఉంది. దానికి సంబంధించిన నిధులు అండ్ ప్రపోజల్ సంబంధిత డిపార్ట్మెంట్ అండ్ మా డిపార్ట్మెంట్ నుంచి కూడా పరిశీలి చేసి ఎలా అయితే ఇది కూడా పార్క్ ఉందో దీన్ని కూడా అలానే ఒక ఫారెస్ట్ ఏరియా ఎలా ఉంటుందో అర్బన్ ఏరియాలో దాని రకంగా తీర్చిదిద్దడానికి కంపల్సరీ దాని సైడ్ విల్ టేక్ స్టెప్స్. ఈ 102 ఏకర్స్ అనేది మార్కెట్ లో దాదాపు 15,000 కోట్ల విలువైన ఒక భూమి అని మనం పేర్కొనడం జరిగింది. సో ఇప్పుడు మనం రోజు రోజుకి చూస్తున్న ఈ క్లైమేట్ చేంజ్ పరిస్థితిలో ఇటువంటి గ్రీనరీ కన్జర్వేషన్ మీద ఇటువంటి ఒక జడ్జిమెంట్ రావడం అనేది మనకు ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది. ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం ఇంకా కూడా ముందుకు ఇటువంటి ఏరియాస్ మనం మళ్ళీ రిజర్వ్ ఫారెస్ట్ భూమిగా డిక్లేర్ చేయడానికి అన్ని విధాలుగా మేము కృషి చేస్తాము. నిన్ననే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా రావడం జరిగింది. ఇది కంప్లీట్ గా ఈ ల్యాండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు అలాట్ అయింది అని చెప్పేసి, కాబట్టి దానికి ఇప్పుడు తదుపరి స్టెప్స్ జడ్జిమెంట్ ప్రకారంగా ఏమేమైతే స్టెప్స్ తీసుకోవాలో అవన్నీ తీసుకుంటాం.